గౌరవనీయులు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సోదరులు విజయ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ఉపాధ్యక్షులు సోదరులు రాజేష్ గారు, అట్లాగే శ్రీమతి అరుణ అత్తలూరి గారు, గౌరవనీయులు జనరల్ సెక్రటరీ ప్రెస్ క్లబ్ సోదరులు రమేశ్వరి కుప్లా గారు, జాయింట్ సెక్రటరీలు హరిప్రసాద్ గారు, బాపురావు గారు, అదేవిధంగా కోశాధికారి అది కూడా రమేష్ గారే, అట్లాగే ఆల్ ద ఈసీ మెంబర్స్ పేరు పేరున అందరికీ నమస్కారం. సోదరులు రవికాంత్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. థ్యాంక్ యూ. మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పుష్కరం గడిచిపోయింది. సరిగ్గా 12 సంవత్సరాలు నిన్నటితో నిండి 13వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ సందర్భం. అయితే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఏ ఒక్కరి వల్ల లేదా ఏ ఒక్క పార్టీ వల్ల ఏ ఒక్క సంస్థ వల్ల వచ్చింది అని మేము అనుకోవడం లేదు, అట్లాగే ప్రజలు కూడా అట్లా అనుకోవడం లేదు, దేశంలో ఎవరు కూడా అట్లా అనుకోవడం లేదు. మా జర్నలిస్ట్ సోదరులు కూడా ఆనాడు మాతో పాటు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పేరిట మీరు కూడా మాతో పాటు కదం దొక్కిన వాళ్ళు, మీరు కూడా మాతో పాటు కలిసి నడిచిన వాళ్ళు, యాజమాన్యాల లైన్లు ఎట్లా ఉన్నా మా లైన్ మాత్రం తెలంగాణ అని చెప్పి పోరాటం చేసిన ప్రతి కలం వీరుడికి కూడా ఈ ప్రెస్ క్లబ్ ద్వారా హృదయపూర్వకంగా వారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సరే, రాష్ట్రం ఏర్పడి ఒక పుష్కరం అయింది. మరి మా పార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని కూడా పూర్తి చేసుకున్నది. స్వరాష్ట్ర ఆవిర్భావ సంబురాలను జరుపుకుంటున్న ఈ సందర్భంలో మరి ఈ ప్రాంత స్వాతంత్ర్యం కోసం, ఈ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడడం కోసం జరిగిన పోరాటాలను, త్యాగాలను కూడా మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే ఇదేదో ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదు. ఎన్నో పోరాటాలతో, ఎన్నో త్యాగాలతో, ఎన్నో రకాల బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రం తప్ప ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం, ఏదో రొటీన్గా వచ్చిన రాష్ట్రం అంతకంటే కాదు. ఇక ప్రతిసారి మనకు ఒకటి తెలుసు, 12 ఏళ్ళు అంటే ఒక జనరేషన్, ఒక తరం మారినప్పుడు స్వరం మారుతూ ఉంటుంది. తరం మారిన ప్రతి సందర్భంలో మనం చూసినట్టయితే కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త మరి ఆవిష్కరణలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఉడుకు నెత్తురితో ఉరకలెత్తే యువతరం ఎవరైతే ఉన్నారో వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి మన తాతల కథ, తండ్రుల కథ, మన జాతి కథ తెలియకపోతే భవిష్యత్తు కూడా మనకి అర్థమయ్యే ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు దాదాపుగా. మరి భారతదేశ స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు అయింది కదా. స్వాతంత్రానికి పూర్వం ఏముండే, ఏం లేదు అన్నీ మర్చిపోదామంటే కుదరదు. ఆ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటాలు, త్యాగాలు అవన్నీ కూడా మననం చేసుకుంటేనే భవిష్యత్ తరాలకు కూడా మరి స్ఫూర్తివంతంగా ఉంటుంది. అదే రకంగా తెలంగాణ విషయంలో కూడా నీ తాతల కథ, తండ్రుల కథ తెలుసుకోకపోతే నీ కథ ఏందో కూడా మరి తెలుసుకునే అవకాశం లేదు. నువ్వు పుట్టిన గడ్డ కథ, నిన్ను కన్న మట్టి కథ చదువుకోకపోతే, తెలుసుకోకపోతే కొంత నష్టం కూడా జరుగుతుంది. ఇవాళ మనం ఇతిహాసాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. రామాయణం గురించి మాట్లాడుతూ ఉంటారు, మహాభారతం గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రతి యుగంలో, ప్రతి కథలో నాయకులు ఉంటారు, ప్రతినాయకులు ఉంటారు. అట్లాగే మరి తరాలు మారినా, స్వరాలు మారినా వాస్తవాలు మాత్రం మారవు. రామాయణం ఆనాటి త్రేతాయుగం నాటి ఇతిహాసం, మహాభారతం ద్వాపర యుగం నాటి కథ. ఎన్నో యుగాలు మారాయి, కానీ ఇంకా ఆ కథలు ఇంకా చెప్పుకుంటూనే ఉంటాం. అట్లాగే మనకు రామాయణం చదివితేనే అర్థమవుతుంది మారీచుడు చేసిన మాయలేందో, శకుని మామ పాచికలేందో మహాభారతం చదివితే తెలుస్తుంది. అట్లాగే శిఖండి పాత్ర ఏందో, సైంధవుడి పాత్ర ఏందో, ఎవరు హీరోనో, ఎవరు విలనో, ఎవరు ఏంటో, ఎవరి రోల్ ఏంటో మనకు అర్థమవుతుంది. అట్లాగే తెలంగాణ కథలో కూడా ఒక మహోన్నతమైన గతం ఉంది, మహోజ్వల చరిత్ర ఉంది. ఇక్కడ వీరుడున్నాడు, వీరోచిత గాథలున్నాయి. ఇక్కడ కూడా అమరులు ఉన్నారు, త్యాగాలు ఉన్నాయి, ద్రోహాలు ఉన్నాయి, ధోకాలు ఉన్నాయి. అట్లాగే బానిస సంఖ్యలను తెంచిన పోరాట కథ ఉంది, కథానాయకుడు కూడా ఇక్కడ ఉన్నారు. సరే, ఈ కథలో శకుని ఎవరో, శిఖండి ఎవరో, మారీచులు ఎవరో, దుశ్శాసనులు ఎవరో తప్పకుండా వచ్చే తరం కూడా తెలుసుకోవాలని చెప్పి నా ఆలోచన, నా భావన. అందుకే 12 ఏళ్ళు గడిచింది కదా, ఏం సాధించారు అని రవికాంత్ రెడ్డి గారు అడిగినప్పుడు నేను కూడా కొంత అధ్యయనం చేసే ప్రయత్నం చేసే వచ్చినాను. ఈ రాష్ట్ర ఏర్పాటు అనేది ఏదో ఆషామాషిగా జరిగిన పోరాటం కాదు. 1952లో, ఇంకా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరగకముందే ఆనాడే మరి తెలంగాణ అప్పటికే హైదరాబాద్ రాష్ట్రంగా, ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే మరి
పొరపాటున ఏమన్నా మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా విరుద్ధంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అట్లాగే ఉంచాలని చెప్పి ఫజల్ అలీ గారు చెప్పినా కూడా దీన్నేమన్నా ఇతర ప్రాంతాలతో కలుపుతారేమో ఆందోళనతో ఆ రోజే 1952లోనే గైర్ ముల్కీ ఉద్యమం జరిగింది. ఆ రోజే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో ఆనాడే తుపాకీల మూతతో 6గురిని బలిగొన్నది ఇదే హైదరాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గర. 6గురు కాదు 7గురిని బలిగొన్న విలన్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే 1956లో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతపు పెళ్లి చేసి ఆంధ్ర తెలంగాణ కలిపింది కూడా కాంగ్రెస్ అనే ఒక విలనే, కాంగ్రెస్ పార్టీనే. అందులో ఏమాత్రం అనుమాత్రం కూడా ఏమీ అనుమానం ఎవరికి అవసరం లేదు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే, చాలామంది బలి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే 52 తర్వాత మరి చాలా అప్పుడు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని ఇంకా పెద్ద మనుషుల ఒప్పందాల పేరిట ఇంకా ఇతరత్ర కొన్ని మరి ఉపశమనాల పేరిట కొంతకాలం వ్యవహారం నడిచింది. కానీ సరిగ్గా 12 ఏళ్లలోనే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 1968 నాటికే తొలి దఫా తెలంగాణ ఉద్యమం ట్రిగర్ అయింది, ప్రారంభమైంది. మరి ఆనాడు విద్యార్థులు ఉద్యోగులు వాళ్ళే సారథులై వాళ్ళే నడిపించారు తప్ప రాజకీయ నాయకత్వం అందులో మొదలు లేదు. 68 నుంచి 71 వరకు ఉద్యమం జరిగితే 370 మంది పిల్లల్ని బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ కర్కశంగా 370 మంది పిల్లల మీద తుపాకుల తూటాలు జరిపి చివరికి 370 మంది చనిపోవడానికి కారణం అంటే దానికి కూడా ముమ్మాటికి కారణం కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే 71లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో 14 పార్లమెంట్ స్థానాలకు కాను 11 పార్లమెంట్ స్థానాలు, ఆ రోజుల్లో 11 స్థానాలు తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద 11 స్థానాలు ఇచ్చి ఆ పార్టీ కొత్త పార్టీకి మాకు తెలంగాణ కావాలి అని ఆకాంక్షను 52లో ఎట్లా అయితే చెప్పారో 68లో ఎట్లా అయితే చెప్పారో 71లో కూడా ప్రజలు నిర్ద్వందంగా చెప్పారు. దేశ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి చెప్పారు, అయ్యా మా తెలంగాణ మాకు ఇవ్వండి అని చెప్తే కూడా దాని కర్కశంగా ఉద్యమాన్ని అణిచివేసింది కూడా ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ అధినాయకత్వం కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే మళ్ళీ 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత కేసీఆర్ గారు మరి పార్టీ పెట్టిన తర్వాత టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టిన తర్వాత 2004లో మా దగ్గరకు వచ్చి పొత్తు పెట్టుకొని తెలంగాణ మనోభావాలను మేము గౌరవిస్తామని చెప్పి రాష్ట్రం ఇస్తామని చెప్పి మరి ఎన్నికల ఎజెండాలో పెట్టి అట్లాగే తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి భారత రాష్ట్రపతితో చెప్పించి 10 ఏళ్ల పాటు మమ్మల్ని కాల్చుకు తిన్నది తెలంగాణను. అల్టిమేట్గా 100,000 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా తెలంగాణ కథలో నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ. అందులో ఎవరికి ఎలాంటి అనుమానం కూడా అవసరమే లేదు. కానీ వాస్తవం ఏమి, సరే కాంగ్రెస్ 2004లో మాటిచ్చి 14 దాకా నెరవేర్చకపోయినా పోరాటాలు ఆగలేదు. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు మరి 4 నుంచి 14 దాకా కొట్లాడినాం. అంతకంటే ముందు 4 ఏళ్ల పాటు కూడా పోరాటం చేసినాం. కాబట్టే ఫైనల్గా జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. సరే జూన్ 2 ఎట్లా వచ్చింది అంటే దాని వెనకాల నవంబర్ 29 ఉన్నది. నవంబర్ 29 రోజు కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని మొండిగా కూర్చోపోతే, కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో అని కూర్చోపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రము లేదు. ఇక్కడ మనకు కూర్చొని మాట్లాడుకోవడానికి పుష్కర కాలం తర్వాత సందర్భం కూడా వచ్చే ప్రసక్తే లేదు. ఒక మొండితనం, ఒక సంకల్పం, ఉక్కు సంకల్పం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఇక్కడ అందరూ మీరు జర్నలిస్టులు, విఘ్నులు, పెద్దలు, రాజకీయాలను ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు, అవపోసన పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, భారతదేశ సమకాలీన రాజకీయాల్లో మీరు ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి నాకు. 2001లో పార్టీ పెట్టినప్పుడు సమాజంలో ప్రజల్లో ఉన్న ఒక అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని, విశ్వాస లేమిని తొలగించడానికి నేను గనక ఎత్తిన జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అన్న ఒక్క రాజకీయ నాయకుని భారతదేశంలో మీరు నాకు దయచేసి చూపెట్టండి. అలాంటి సాహసం సామాన్యమైన సాహసం కాదు. ఆ మాట అనడానికి కూడా గుండె ధైర్యం కావాలి. అట్లాగే నేను హైదరాబాద్ నుండి బయలుదేరిపోతున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిపోతున్నా, మళ్ళీ తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పాలంటే కూడా గుండె ధైర్యం కావాలి, ఖలేజా కావాలి. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. అందుకే కేసీఆర్ గారు ఆ రోజు, ఇవాళ రియర్ వ్యూ మిర్రర్లో అన్ని క్లియర్గానే కనబడతాయి, ఇవాళ
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12 ఏళ్ల తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడచ్చు. కానీ ఆ రోజు ఆ నిమిషానికి ఆ క్షణంలో ఉండే ఉద్విగ్నభరితమైన పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారి సాహసం, ఆయనకి మొత్తం తెలంగాణ సమాజం అండగా నిలబడ్డ పద్ధతి, కేసీఆర్ గారితో పాటు మరి ఆనాడు తెలంగాణ సమాజం మొత్తం కులాలకు మతాలకు అతీతంగా నిలబడ్డ పద్ధతి ఏదైతే ఉందో అల్టిమేట్గా మనం చూసినట్టయితే దానివల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది అనేది నిర్వివాదం. సరే, కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చాము అని చెప్పుకోవచ్చు. ఇవ్వక తప్పని అనివార్యత సృష్టించింది తెలంగాణ ప్రజాశక్తి, తెలంగాణలోని ప్రజా కదలికలు, ప్రజా బాహుల్యం. ఇస్తావా చస్తావా అని చెప్పి కాంగ్రెస్ మెడ మీద కత్తి పెట్టకపోతే తెలంగాణ వచ్చే సమస్య లేదు. ఇది వాస్తవం, మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా ప్రజలు మరి అల్టిమేట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నాయకుడి నాయకత్వంలో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ నాయకుడి చేతుల్లోనే తెలంగాణ ఉంటే భద్రంగా ఉంటుందని చెప్పి 2014 మరి జూన్ 2 ఆ రోజు మీకు తెలుసు బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రం ఏర్పడింది, కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది. మరి కొలువు తీరిన ఈ ప్రభుత్వం ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. సరే, పోరాటంలో ఉద్యమంలో 14 ఏళ్ల పాటు జరిగిన మలిదశ పోరాటంలో ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎన్నో ఉద్విగ్నభరితమైన అనుభవాలు ఉన్నాయి. కానీ ఉద్యమ లక్ష్యం నెరవేరింది, ఉద్యమం లక్ష్యాన్ని చేరింది. తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం, రాష్ట్రం వచ్చింది. వచ్చిన ఈ రాష్ట్రంలో ఇంకా పంచాయతీలొద్దు, ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉండాలి. ఎందుకంటే ఎన్నో లక్షల మంది సోదరులు ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలో నివాసం ఉంటున్నారు. అది కోస్తాంధ్రప్రదేశ్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. దేశంలోని అంతర్భాగం తెలంగాణ కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, ఇది మా భూమి అనుకున్న వాళ్ళు, భూమిపుత్రులుగా ఈ భూమిని ముద్దాడిన వాళ్ళు, ఈ భూమిని అభిమానించిన వాళ్ళు అందరూ మా వాళ్ళే అనే భావనతో 10 ఏళ్ల పాటు ఎంత ఉద్విగ్నభరితమైన ఉద్యమం, ఎంత ఉద్వేగభరితమైన ఉద్యమం జరిగినా ఒక్కటంటే ఒక్క చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతల్ని అద్భుతంగా నిర్వహించి బలంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. మీరు నన్ను అడిగితే ఏం సాధించారు 12 ఏళ్లలో అని మీరు అడిగితే, తెలంగాణ ఏం సాధించింది అని అడిగితే విజయాలు నేను లెక్కబెట్టి చెప్తే రవికాంత్ రెడ్డి గారు చెప్పిన టైం అయిపోతుంది. కానీ అయినా కొంతవరకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది మా ఉద్యమానికి ఆనాడు శీర్షిక, ట్యాగ్ లైన్. మరి ఏం సాధించారు మీరు అని అడిగితే, వలసలు, కరువులతో, నెర్రెలు బారిన నేలలతో, నెత్తురుతో తడిసిన నేలల్లో సాగునీళ్లను పారించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్నమో రామచంద్ర అనే రాష్ట్రాన్ని దేశానికి అన్నం పెట్టే స్థాయికి, పంజాబ్ను హర్యానాను తలదన్ని అన్నం పెట్టే స్థాయికి తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో మాకు హక్కుగా సంక్రమించిన ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టి అటు కాళేశ్వరాన్ని కాలంతో పోటీ పడుతూ పూర్తి చేసిన, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసిన, సీతారామ ప్రాజెక్టును 80% పూర్తి చేసిన, ఇది చేసింది తెలంగాణలో సాగునీళ్లు పారాలని, కన్నీళ్లు బారిన తెలంగాణలో సాగునీళ్లు పారాలని. నెర్రలు బాసిన నేల, నెత్తురుగారిన నేలల్లో మళ్ళీ వ్యవసాయం జరగాలి, రైతులు వారి కళ్ళలో ఆనందం చూడాలని కేసీఆర్ గారు పరితపించారు. అట్లాగే ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే 2014 ముందు ఏంటిది పరిస్థితి? వలసలు, కరువులు, కన్నీళ్లు, ఆకలి కేకలు, ఎన్కౌంటర్లు, ఆత్మహత్యలు, నెర్రెలు బారిన నేలలు, పాడుబడ్డ ఇండ్లు, పడావుబడ్డ భూములు, ఇవన్నిటిని కూడా సంపూర్ణంగా ఈ ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నం చేసింది కేసీఆర్. ఉద్యమ తెలంగాణని ఉజ్వల తెలంగాణగా నిలబెట్టాలనే ఒక బృహత్తరమైన యజ్ఞం చేసింది కేసీఆర్ నాయకత్వం. ఒక్క దశాబ్ద కాలంలోనే ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ భూమిపుత్రుడిగా చెప్తా ఉన్నా, గర్వంగా చెప్తా ఉన్నా. ఒక సుసంపన్నమైన తెలంగాణను ఆవిష్కరించి భారతదేశం ముందు పెట్టాం. దశాబ్ద కాలంలోనే ఒక సస్యశ్యామల సిరి సంపదల దృశ్యాలను ఆవిష్కరించే నాయకత్వం మా పార్టీకి ఉన్నది, ఈ రాష్ట్రానికి ఉన్నదని గర్వంగా చెప్పుకునే పరిస్థితి. మాకు అన్నిటికన్నా ఆనందం కలిగించే ఒక సందర్భం ఏమంటే, మీకు నాయకత్వ పటిమ ఉందా తెలంగాణలో, అసలు ఆ నాయకత్వ కెపాసిటీ ఉందా అని చాలామంది అడిగేటోళ్ళు మమ్మల్ని ఉద్యమ సమయంలో. కానీ కేసీఆర్ గారి నాయకత్వం చూసిన తర్వాత మాకు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు అని ఎవరైతే మీకు నాయకత్వ పటిమ ఉందా అని అడిగిన వాళ్ళ నోటెంబడే
మాకు కూడా ఇలాంటి నాయకుడు ఉంటే బాగుండు అనే మాట అనిపించగలిగామంటే దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ బీఆర్ఎస్, దట్ ఈస్ తెలంగాణ. అట్లాగే ఒకటి రెండు కాదు, ఏమేమిటి నుంచి విముక్తి పొందినాము? నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్తో తల్లడిల్లిన జిల్లా, లక్షల మంది బొక్కలు వంకరపోయిన జిల్లా. అంతకుముందు పరిపాలించిన గొప్ప గొప్ప పాలకుల వల్ల, పక్కన కృష్ణానది ఉన్నా కనీసం నీళ్ళు ఇవ్వలేని అసమర్థత వల్ల బొక్కల్లో మూలుగు చచ్చిపోయిన జిల్లా నల్లగొండ జిల్లా. అట్లాంటి నల్లగొండ జిల్లాకి శాశ్వతంగా ఫ్లోరోసిస్ అనే దరిద్రం నుంచి విముక్తి ప్రసాదించింది కేసీఆర్ గారి నాయకత్వం, మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా. మగ్గాల మీద మరణ మృదంగం మోగేది తెలంగాణలో, సిరిసిల్ల కావచ్చు, జమ్మికుంట కావచ్చు, గద్వాల కావచ్చు, పోచంపల్లి. ఇవాళ దాని నుంచి విముక్తి ఇవ్వగలిగాం కేసీఆర్ గారి నాయకత్వంలో. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తెలంగాణ టాప్లో ఉండేది భారతదేశంలో. అట్లాంటి పరిస్థితి నుంచి చివరికి టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసింది, లోయెస్ట్ సూసైడ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, ఫార్మర్ సూసైడ్స్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అట్లాగే ఏం విప్లవాలు సాధించారు, మీరు ఏం సాధించారు విజయాలు అంటే, దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోయాం కదా. పంజాబ్ను హర్యానాను తలదన్ని దేశానికి అన్నపూర్ణగా మారింది కదా. ఒక కరువు ప్రాంతం, నీళ్లు లేక తల్లడిల్లిన ప్రాంతం, అంతకంటే గొప్ప విజయం ఏముంటుంది? అట్లాగే కరెంట్ అనేది ఉండేదే కాదు తెలంగాణలో. ఉచిత కరెంట్ అని కాంగ్రెస్ ఏదైతే పెట్టిందో ఉత్త కరెంటే, అది కరెంట్ ఉంటే కదా ఉచిత కరెంటు. అలాంటి ఉత్త కరెంటు పరిస్థితి నుంచి 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో ఈ రోజుకి. 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఒక్కడే పార్టీ, ఒక్కడే నాయకుడు, రైతుకి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అది తెలంగాణ. ఇది విజయం కాదా? రైతు బంధు లాంటి పథకం, రైతుల దగ్గర డబ్బులు తీసుకున్న ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి, భూమి శిస్తు, నీటి తీరువా. కానీ ఒక భూమిపుత్రుడుగా, ఒక రైతు బిడ్డగా, రైతు కష్టం తెలిసిన బిడ్డగా, రైతుగా కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చారు. మేము అది ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వలేదు. మేము ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి 72 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. అంటే ఇదేదో లాభం ఆశించో ఇంకోటో కాదు. వీ వర్క్ విత్ అ ప్యాషన్. తెలంగాణని మేము ఒక ప్యాషనేట్ జాబ్గా, ఒక టాస్క్గా తీసుకున్నాం తప్ప, ఒక బాధ్యతగా తీసుకున్నాం తప్ప, అధికారాన్ని ఒక ఆలంబనగా చేసుకుని ఏదో చేద్దాం అనే ప్రయత్నం మేము ఎన్నడూ చేయలేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, నీళ్లు, నిధులు, నియామకాలు, నిధుల విషయానికి వస్తే, మేము బాధ్యత తీసుకున్నాడు తెలంగాణ యొక్క తలసరి ఆదాయం, భారతదేశంలో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం 94,000 రూపాయలు. మేము బాధ్యతల నుంచి ర్యాంక్ 12, భారతదేశంలో నెంబర్ 12 ర్యాంక్ పర్ క్యాపిటల్ ఇన్కంలో మేము బాధ్యత తీసుకున్నాడు. మేము బాధ్యత నుంచి వైదొలిగిన నాడు డిసెంబర్ 3, 2023లో తెలంగాణ యొక్క ర్యాంక్ నెంబర్ 1, 3,47,000 రూపాయల తలసరి ఆదాయంతో భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం. మేము బాధ్యత తీసుకున్న నాడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి 4.5 లక్షల కోట్లుంటే మేము దిగిపోయే నాడు 15 లక్షల కోట్లు. మధ్యలో కరోనా వచ్చింది 2 ఏళ్ళు, అయినా ఎక్కడా కూడా ఆగలేదు. ఒక అమోఘమైన ఆర్థిక విప్లవాన్ని సృష్టించింది కేసీఆర్ నాయకత్వం. 200 ఉన్న గురుకుల పాఠశాలల్ని 1022 గురుకులాలకు తీసుకెళ్లింది కేసీఆర్ గారి నాయకత్వం. 6.5 లక్షల మంది పిల్లలకి విద్యా బుద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు, చదువుకి దూరంగా ఉన్న వర్గాల పిల్లలకి మరి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఐఐటీల్లో, ఐఐఎంలో, ఎన్ఐటీల్లో, టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో, టాప్ మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చే విధంగా చేసింది కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం. అట్లాగే భారతదేశంలోనే ఒకే ఒక్క రాష్ట్రం, ప్రతి జిల్లాలో 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజు, అదే జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఏర్పడక ముందు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నది 5 మెడికల్ కాలేజీలు. అందులో స్వాతంత్రం రాకపూర్వమే ఉన్నది ఉస్మానియా, గాంధీ. తర్వాత వచ్చింది కేవలం కాకతీయ, రిమ్స్, నిజామాబాద్లో వచ్చిన ఇంకో యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఒక తెల్లకోటు విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఈ దేశంలో ఎక్కడా లేదు. కేసీఆర్ కిట్తో మాతా శిశు మరణాలు తగ్గించాం. ఇన్లాండ్ ఫిషరీస్లో, జనరల్గా చేపల పెంపకం, రొయ్యల పెంపకం అంటే అంతా కోస్తాంధ్ర అనుకుంటారు, కానీ ఇన్లాండ్ ఫిషరీస్లో నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ తెలంగాణ అండర్ కేసీఆర్. నా కవిత్వం కాదు, ఇవన్నీ డేటా స్టాటిస్టిక్స్ మీరు గూగుల్లో కొడితే మీకే వస్తుంది. చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీ కూడా చెప్తుంది. మేము బాధ్యత తీసుకున్న నాడు ఒక అనుమానం ఉండేది హైదరాబాద్ మీద. ఇక్కడికి కొత్త పరిశ్రమలు రావడమేమో కానీ ఉన్న పరిశ్రమలు పోతాయంట కదా, పెట్టుబడులు తరలిపోతాయంట కదా అని ఒక అనుమానం నీళ్ళు నీడలు.
3 లక్షలు ఉండేది ఐటీ కొలువులు 10 లక్షలకు తీసుకొని పోయాం. టు బి ప్రిసైజ్ 9.5 lakhs తీసుకొని పోయింది కేసీఆర్ గారి నాయకత్వం. భారతదేశంలోనే అమోఘమైన ఐటీ విప్లవాన్ని, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, బెంగళూరును తలదన్నాం 3 సార్లు. ఇది భారతదేశంలో ఎవరు చేయని ఫీట్ అది. అట్లాగే 1-2 కాదు, విశ్వవిఖ్యాత కంపెనీలకు తెలంగాణని చిరునామాగా మార్చాం. అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మెటా కావచ్చు, యాపిల్ కావచ్చు, ఊబర్, సేల్స్ ఫోర్స్, ఇంకా చెబుతూ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ హైదరాబాద్కి రప్పించాము. అల్టిమేట్గా హైదరాబాద్ని ప్రపంచ పటంలో అద్భుతంగా మార్కెటింగ్ చేసి తెలంగాణ అంటే తెలియని వాళ్ళకి తెలంగాణను పరిచయం చేశాం. సాగునీటి రంగం ఇప్పుడే నేను చెప్పాను, ఇంకొక మాటలో చెప్తాను. తెలంగాణ రాకపూర్వం ఇక్కడ సాగునీటి విస్తీర్ణం 1,31 లక్షల ఎకరాలు. 2014లో సాగు విస్తీర్ణం, సాగునీటి కాదు, సాగు విస్తీర్ణం పంటలు పండింది 1,31 లక్షల ఎకరాల్లో. కానీ 2023 నాటికి, మేము దిగిపోయే నాటికి 2,29 లక్షలకు సాగు విస్తీర్ణం చేరింది. అంటే దాని వెనకాల ఉన్నది మరి మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం, వీటన్నిటి వల్ల ఈ సాగునీటి విప్లవం కూడా వచ్చింది. ఇక గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా వెలిసిలాయి. ఒక గంగదేవిపల్లి ఉండేది తెలంగాణ ఏర్పడక ముందు, ఒక గంగదేవిపల్లి ఆదర్శ గ్రామం అంటే. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత టాప్ 20 విలేజెస్ ఇన్ ద కంట్రీ ఎక్కడ, బెస్ట్ విలేజెస్ ఎక్కడ అని కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తే, కేంద్ర రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ 19 వర్ ఫ్రమ్ తెలంగాణ. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజు 30% అవార్డులు, 3% జనాభా ఉండే రాష్ట్రం 30% అవార్డులు కొట్టింది. దట్ ఈస్ తెలంగాణ. పల్లె ప్రగతి అనే కార్యక్రమం ద్వారా ట్రాక్టర్లు, ట్రాలీలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, అవార్డుల పంట పండించి పల్లె ప్రగతి ద్వారా ఒక విప్లవాన్ని, గ్రామ స్వరాజ్య విప్లవాన్ని సాధించింది కేసీఆర్ నాయకత్వం. భూమిపుత్రులుగా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇక్కడి పేదల మీద అభిమానంతో, ఇక్కడి పేద ప్రజల మీద మమకారంతో ఎన్నో మానవీయమైన పథకాలు తెచ్చుకున్నాం. 200 రూపాయల పెన్షన్ ఉండేది తెలంగాణ వచ్చినప్పుడు, దాన్ని 2,000 చేసుకున్నాం. 2,000 రూపాయలు చేసుకున్నాం. 46 లక్షల మందికి ఆసరగా నిలబడ్డాం. అట్లాగే 1 కాదు 2 కాదు, వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే విధంగా, ఇండియా ఫాలోస్ టుమారో అనే విధంగా తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే పద్ధతుల్లో దేశానికే పరిపాలనలో కొన్ని కొత్త పాఠాలు కూడా నేర్పింది తెలంగాణ. ఇది వాస్తవం. రైతు బంధు అని మనం పెడితే 2015లో మోడీ గారు 2018లోనో 17లోనో PM కిసాన్ సమ్మాన్ అని చెప్పి రైతు బంధును కాపీ కొట్టి వాళ్ళు పెట్టుకున్నారు. ఒక 12 రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. కాలియా పేరిట ఒక రాష్ట్రంలో, కృషి బంధు పేరిట ఒక రాష్ట్రంలో రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా మారింది. మిషన్ భగీరథ పేరిట ఇంటింటికి నీళ్లు మనమిస్తే దేశానికే ఆదర్శంగా మారి హర్ ఘర్ జల్ అనే పథకం వచ్చింది. మిషన్ కాకతీయ అని మనం ప్రారంభిస్తే అమృత్ సరోవర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ అంటారు. కాబట్టి డెఫినెట్లీ వాట్ తెలంగాణ హ్యాస్ డన్ ఇస్ కాంట్రిబ్యూటెడ్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, కానీ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. వీ కాంట్రిబ్యూట్ టు నేషన్ బిల్డింగ్. జాతి నిర్మాణంలో ఒక కీలకమైన పాత్ర పోషించింది తెలంగాణ. నేను ఇప్పుడు చెప్పింది ఏదైనా తప్పు అని రుజువు ఎవరైనా చేయగలుగుతారా నేను సవాల్ చేస్తా ఉన్నా ప్రెస్ క్లబ్ వేదిక. అది కాంగ్రెస్ మిత్రులు కావచ్చు, బీజేపీ మిత్రులు కావచ్చు. ఇవాళ మీరు దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి కంటే కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా గనక మాకంటే ఎక్కువ సాధించింది అని మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. దట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. మీరు ఇవాళ పరిపాలిస్తున్న 25-26 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ చేశామని మీరు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. గణాంకాలతో సహా నేను చెప్తా ఉన్నా. నేనేమి కాకి లెక్కలు చెప్పట్లేదు, కాగు లెక్కలు చెప్తా ఉన్నా. కాబట్టి నేను అనేది ఒకటే, ఎన్నో కళ్ళు చెదిరే కట్టడాలు, ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు, ఎన్నో పథకాలు. ఒక మాటలో చెప్పాలి, తెలంగాణ ఏం చేసింది 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అంటే ఒక సమగ్ర, సమీకృత, సమతుల్య, బ్యాలెన్స్డ్, ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్తో అన్ని వర్గాలను కలిపి నడిపింది తెలంగాణ. వీళ్ళు వాళ్ళని కాదు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, కార్మికులు, కర్షకులు, ప్రతి వర్గానికి మేలు చేశాం. ఉద్యోగులకు హైయెస్ట్ ఫిట్మెంట్ భారతదేశంలో ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 73% ఫిట్మెంట్ ఇచ్చింది భారతదేశంలో. ఎక్కడా లేదు, ఏ బీజేపీ ప్రభుత్వం లేదు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. హైయెస్ట్ స్పెషల్ ఇంక్రిమెంట్ ఆన్ తెలంగాణ ఫార్మేషన్. ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్లో మాతో పాటు కొట్లాడిన వాళ్ళు ఉద్యోగులు.
మాతో పాటు కదం దొక్కిన వాళ్ళు టీఎన్జిఓలు, తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ చేశారు. సకల జనుల సమ్మెలో మాతో నడిచారు. అందుకే వారి మీద మమకారంతో వారిని 73% ఫిట్మెంట్ ఇచ్చి కాపాడుకున్నాం. ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల దుర్మార్గమైన కార్యక్రమాలు మా మీద చేసినా అవన్నీ పట్టించుకోకుండా తదేక దీక్షతో ముందుకు పోయాం. కానీ మేము మమకారంతో పనిచేసుకుంటూ పోతే అహంకారం అని ముద్రేశారు మా మీద. కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే బాగుపడ్డదన్నారు. మొత్తం 4 కోట్ల ప్రజలు నా కుటుంబం అని చెప్పి కేసీఆర్ గారు భావిస్తే ఆ 4 కోసమే తెలంగాణ వచ్చిందా అని చెప్పి విష ప్రచారం చేశారు. పర్వాలేదు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారంలో శాశ్వతంగా ఉంటామని ఎవరైనా అనుకుంటే వాళ్ళు మూర్ఖులు. కాబట్టి ఆ బాధ ఏమీ లేదు. అధికారం పోయిందనే బాధ ఏమాత్రం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఇంత కష్టపడి సాధించిన రాష్ట్రం, ఇన్ని త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. సరే, కాంగ్రెస్ కల్చరే సీల్డ్ కవర్ సీఎంలు మీకు